శివనాథ్ గారు, బిఎస్ఎన్ఎల్ అధికారులు వివేక్ బంజల్ గారు, ఉపాధ్యాయ గారు, శేషాచలం గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో అద్భుత కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న పట్టణ ప్రముఖులందరికీ కూడా నమస్కారం. ముందుగా బిఎస్ఎన్ఎల్ స్థాపించి 25 సంవత్సరాలైన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న బిఎస్ఎన్ఎల్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ కొత్తగా 92,633 4G స్వదేశీ 4G సేవల్ని దేశవ్యాప్తంగా టవర్లను ప్రారంభిస్తున్న మన అందరి ప్రియతమ నాయకులు, ఇవాళ ప్రపంచ నాయకుడిగా ఎదిగిన మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో 25 సంవత్సరాల క్రితం ప్రారంభపడి 2007 నుంచి నష్టాల బాటలో నడుస్తున్న బిఎస్ఎన్ఎల్ సేవల్ని విస్తృతపరుస్తూ ఇవాళ లాభాల బాటలోకి తీసుకెళ్ళి గత సంవత్సరం Q3లో Q4లో సగటున 270 కోట్ల దాకా తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ మంత్రులు తమసాని చంద్రశేఖర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు, స్టార్టప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, క్లీన్ ఇండియా అని, మరీ ప్రధానంగా డిజిటల్ ఇండియా అని చెప్పి 2015లో డిజిటల్ ఇండియా మిషన్ని ప్రారంభించి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఈ మొబైల్ నెట్వర్క్ సేవలు అందాలి, నిరంతరాయంగా అందాలా, నిరాటంకంగా అందాలి, మారుమూల ప్రాంతాలకు కూడా అందాలి అనే ఉద్దేశంతో వారు చేసిన అద్భుత ప్రయత్నం ఒక సత్ఫలితాలను ఇచ్చింది. దాని కారణంగానే 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు మాత్రమే 2014 నాటికుంటే అవి కాస్త ఇవాళ 97 కోట్లకు చేరడం జరిగింది. మొబైల్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా 112 కోట్లుంటే దాంట్లో 95 కోట్ల దాకా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఫోన్ ఇవాళ మన చేతిలో ఉంటే మనం ప్రపంచం చుట్టి రావడానికి అవకాశం ఉంది. మన ఇంట్లో పిల్లలు ఏ విషయం మీదైనా జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంది. మన రైతులు తమ పండించిన పంటను దేశంలో కానీ ఎక్కడైనా అమ్మడానికి అవకాశం ఉంది. అదే రకంగా అనేక దేశీయంగా ఉత్పత్తులు కానీ, లేకపోతే మన చేనేత వస్త్రాలు కానీ, లేదా మన చేతి వృత్తుల వారు కానీ వారు తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మార్కెట్ ఎక్కడ ఉందో చూసుకొని ఇంటి నుంచి వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది. దాని కారణంగా ఇవాళ ఎటువంటి మార్పులు, సత్ఫలితాలు వచ్చాయి, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఈ దేశంలో ఉన్న విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరీ ప్రధానంగా ఇవాళ ఈ డిజిటల్ నెట్వర్క్ చేసిన కారణంగా ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి దాదాపు 44 లక్షల కోట్లను ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేర్చాల్సిన వాటిని నేరుగా ఎటువంటి మధ్యలో దళారులు లేకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా నేరుగా వారి లబ్ధిదారులకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగా ఇవాళ ఇటీవల కాలంలోనే ఈ డీబీటీ కారణంగా 4 లక్షల కోట్లకు పైగా దేశం ఆదా చేయగలిగింది. దాని మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ, సంక్షేమ పథకాల మీద కూడా పెట్టడం జరిగింది. అంటే ఇటువంటి మార్పు తీసుకురావడానికి ఒక దార్శనికత కలిగిన నాయకులు మాత్రమే ఈ రకంగా ఆలోచించగలరు. ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో నెట్వర్క్ కనెక్షన్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్న దేశం ఏదైనా అంటే మన భారతదేశం. ఇవాళ మనం దాన్ని మరింత విస్తృతపరుచుకుంటూ దేశీయంగానే 4G టెక్నాలజీని తయారు చేసుకోవడం, ఇవాళ 93,000 దాకా కూడా కొత్తగా టవర్లు ప్రారంభించుకోవడం, అది కాకుండా దీన్ని 5Gకి అప్గ్రేడ్ చేయడానికి కూడా టెక్నాలజీని దేశీయంగా తయారు చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. మన ఇవాళ దేశం పరుగులు పెడతా ఉంది, అభివృద్ధిలో కానీ సాంకేతిక రంగాన్ని కూడా అందిపుచ్చుకొని పరుగులు పెడుతుంది. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ నెట్వర్క్ సేవలు అందించాలి, మొబైల్ డేటా అందించాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఇవాళ మనం చూస్తే గతంలో 2014 1 GB డేటా 308 రూపాయలు ఉండేది. ఇవాళ 1 GB డేటా ఖరీదు 9 రూపాయల 34 పైసలు. అంటే ఒక్కొక్క జీబీ మీద 298 రూపాయల 64 పైసలు తగ్గించడం జరిగింది. 299 రూపాయల దాకా. ఒక సగటున మన పర్ క్యాపిటా జీబీ యూసేజ్ మన దేశంలో 30 GB. అంటే సంవత్సరానికి దాదాపు 9,000 రూపాయలు ఒక సగటు వ్యక్తి ఇవాళ ఇంత గతంలో పెడుతున్న ఖర్చు తగ్గించగలిగారంటే మనకు తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున మార్పు ఇవాళ మన దేశంలో ఉంది. ఇవన్నీ కాకుండా బిఎస్ఎల్ని ప్రత్యేకంగా అభినందించాల్సింది, గౌరవ ప్రధానమంత్రి గారిని అభినందించాల్సింది ఏంటంటే ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఈ మొబైల్ డేటా అందించాలి అనే కారణంగా ఇవాళ అండమాన్ ఎక్కడో మన దేశానికి
మన దేశంలోనే ఉంటూ ఎక్కడో ప్రాంతంలో ఉంటున్న అండమాను మిగతా మన మెయిన్ ల్యాండ్తో సంబంధం లేని అండమానికి కూడా సముద్ర మార్గంలో 2300 కిలోమీటర్లు సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంత దూరం మొబైల్ చేసి దానికోసం 1300 కోట్లు ఖర్చు పెట్టింది. తీరా చూస్తే అక్కడ ఉన్న జనాభా ఎంత? 4 లక్షల లోపే. 4 లక్షల లోపు అయినప్పటికీ కూడా భారతదేశంలో ఏ భూభాగమైనా అది ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వారందరికీ కూడా టెక్నాలజీ సేవలు అందించాలనే ఒక మహత్తర లక్ష్యంతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. వారందరికీ నేను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టెక్నాలజీ ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి మార్పులు తీసుకొస్తుంటే గతంలో చూసాం మనం. ఈ భారతదేశంలో ఐటీ రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలోని కొన్ని లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు రావడానికి, వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్థిరపడడానికి భారతదేశం మరీ ఆంధ్రప్రదేశ్ అంటే టెక్నాలజీకి చిరునామా కావడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాబోయే రోజుల్లో మరింత మనమైతే స్వతంత్ర వికసిత భారత్ లక్ష్యాలు నిర్దేశిస్తున్నామో దాన్ని టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఇవాళ క్వాంటమ్ గురించి ఇంకా ప్రపంచ దేశాలు 1-2 దేశాలు మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడగలిగి దాన్ని సాకారం చేయగలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది. వారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలకు లబ్ధి జరుగుతుంది. వారు కోరుకున్న విధంగా వారు మనకు నిర్దేశించిన లక్ష్యాన్ని మనం స్వర్ణాంధ్ర, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా వికసిత భారత్ నిర్మాణం కూడా 2047 నాటికి జరిగి తీరుతుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఎక్కువ మోతాదులో ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇవాళ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. Thank you so much, sir, for all the inspiring speech, for all the joy that you have given us. Thank you. So, Gauranilu Sri Satyakumar Yadav Garu, Honorable Minister of Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh. Thank you so much, sir. Tadupari, Mari Karyakramallo, Mana Munduki Ivalti Karyakramallo, Honorable Minister of State for Rural Development and Communication, Gauranilu Dr. Memmasani Chandrasekhar Garni, Matadvalsinga Korchunnam, sir. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, విజయవాడ ఎంపీ శ్రీ కేసినేని శివనాథ్ గారికి, ఇప్పుడే విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఇవాల్టి కార్యక్రమంలో ఈరోజు మాధవ్ గారికి సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా బిఎస్ఎన్ఎల్ అధికారులు, ఉపాధ్యాయ గారికి, బన్సాల్ గారికి, వివేక్ బన్సాల్ గారికి, శేషాచలం గారికి, వీటన్నిటికంటే